వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని వచ్చాను. యాక్చువల్గా అంటే ఈ విషయం జరిగి ఈ వీడియో తీసి 2 months అవుతుంది. బట్ దాని రిజల్ట్ చూశాకనే మీకు చెప్పాలనే దాంతో ఇన్నాళ్ళు ఆగాను. అందుకే మీ ముందుకు వచ్చానమాట. ఎందుకంటే మీకు చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే నేను గాయత్రి ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్ నేను గుంటూరు వచ్చాను, మీ విజయవాడ వచ్చాను, మీ చీరాల వచ్చాను. ఎక్కడ గుంటూరు దాటాక ఒక ప్లేస్లో నేను అదేంటి పొట్లకాయలు కూడా కొనుక్కొచ్చుకొని వండుకొని తిన్నా, బాగా వండుకొని తిన్నా. ఓకేనా? విషయం ఏంటంటే పొట్లకాయల కొరకు అక్కడ దాకా రాలేదు. యాక్చువల్గా ఏంటంటే గాయత్రికి డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎందుకో స్ట్రాంగ్గా లేదనేది మా ఫీలింగ్ అనమాట. సేమ్ టైము అది ఎందుకో 2-3 daysకి ఒకసారి కొంచెం అనీజీగా ఉంది, లేదంటే ఇవాళ డైజెషన్ కాలేదు, ఆ టైప్లో ఉండిందండి అది. సో అది దానికి మళ్ళీ యూకే వెళ్ళిపోతుంది. అక్కడ అంటే మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా అయితే మనం చూసుకుంటాం, లేదంటే ఇంత వామ ఇస్తా, ఇంత సోంపు ఇస్తా, లేదంటే ఏదైనా ఆకులు నమిలి మింగిపిస్తా, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా కషాయాలు చేసి ఇస్తా, విచ్ ఇస్ ఫైన్. బట్ దూరంగా మన పిల్లలు ఉన్నప్పుడు సఫర్ అవుతుంటే అంతకు మించి పెయిన్ మనకు ఉండదు, అంతకు మించి నరకం అనేది మనకు కనబడదు. కాబట్టి సరే దానికి ఏదో చూపించి పంపించాలి, ఈసారి ఇట్లా కాదు అనేసి అంత చూస్తున్నప్పుడు ఆల్రెడీ మా కజిన్ వాళ్ళు, మా కో సిస్టర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు, రిజల్ట్ చూస్తున్నారు. కాబట్టి సో చీరాలలో ఉన్న సనాతన ధర్మ ట్రస్ట్లో ఒక అతను ఏం చేస్తారంటే జస్ట్ నాడి పట్టుకొని మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారనమాట. ముందే కాల్ చేసి కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, బట్ లేదంటే డైరెక్ట్ కూడా ఎర్లీగా వెళ్ళొచ్చు. కుదిరితే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా? బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా, అబ్బా ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి మేము కూడా ఈ చిన్నది ఉంది కదా, చిన్న పిల్ల రాక్షసి ఉంది కదా, దాని కొరకు ముందు రోజే బయలుదేరి వెళ్ళి సో మధ్యలో జర్నీ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇట్లా స్టే ఎక్కడ చేయాలి అన్నప్పుడు గుంటూరులో ఒక హోటల్ కనిపించింది, అక్కడికి వెళ్ళాము. తీరా హోటల్లో స్టే చేసాము. హోటల్ స్టే ఇట్లా జరిగింది. అయితే మేము అబ్జర్వ్ చేయింది ఏంటంటే చిన్ని కొంచెం పెద్దగా అయ్యాక ఎక్కడికో ట్రిప్స్కి వెళ్ళలేదు, దాన్ని తీసుకొని ఎస్పెషల్గా వెళ్ళలేదు. ఆ లోపు లాక్డౌన్ వచ్చింది, ఏంటంటే గమ్మత్ అయిపోయింది. అంటే మేము ఆగమాగం అయిపోయినాము. బట్ ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎంజాయ్ చేసింది హోటల్ స్టే అనేది. గుంటూరులో స్టే చేశాక మళ్ళీ మార్నింగ్ చీరాలకి వెళ్ళి బయలుదేరాం. తీరా వెళ్ళినా కూడా లేట్గా వెళ్ళాం అనమాట. బ్యూటిఫుల్ ఉందబ్బా గుంటూరులో. సో అక్కడికి వెళ్ళాక చాలామంది ఉన్నారు అప్పటికే.
బట్ మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో లేదో లేట్ అవుతుంది అనేసి ఎక్కడో మధ్యలో తిన్నాం. కానీ బెటర్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి, హ్యాపీగా మంచిగా వేడి వేడి ఉప్మా టైప్లో ఉంటుంది, కానీ ఉప్మా కాదనవచ్చు, భలే టేస్ట్గా ఉంది అబ్బా. అదేదో రవ్వతో వండినరు మంచి చట్నీతోటి. మనం ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు మజ్జిగ ఎన్నైనా తాగొచ్చు. వన్ బై వన్ పిలిచారు వాళ్ళు. పిలిచే ముందు మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారనమాట. వెళ్ళాక 1 నిమిషంలో మనకు మన జాతక చక్రం మొత్తం బయటపడుతుంది. నాడి పట్టుకుంటారు. మనం ఏమి మన ప్రాబ్లం చెప్పక్కర్లేదు, మనకి ఎలాంటి సఫర్ అవుతున్నామో చెప్పక్కర్లేదు. మన నాడి పట్టుకొని ఆఫ్టర్ 30 సెకండ్స్ మన జాతక చక్రం మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఫేస్ చేస్తున్నామో టక్మని చెప్పేస్తారు అనమాట. తను చెప్పాక మళ్ళీ ఇంకా మనకి ఏదన్నా ఉందా అని అడుగుతారు. తను చెప్పనివి ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు ఏదన్నా చెప్పామనుకుంటే దాని లింక్డ్గా మాట్లాడతారనమాట. ₹1 ఫీజు లేదు. అండ్ మెడిసిన్స్ ఏం లేవు. నాకైతే ఎస్పెషల్గా పునర్నవ కషాయాన్ని ఇచ్చారు అండ్ సమ్ ఆ టైప్ ఆఫ్ చిన్న బాల్స్ లాగా టాబ్లెట్స్ ఇచ్చారు. అంతకుమించి ఏం లేదు. బట్ ఎస్పెషల్గా మనకు తేడా ఎక్కడంటే ఫుడ్లో తేడా చెప్తారనమాట. మనం ఏం వాడాలి, ఏం చేయొద్దు, సో ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎన్నిసార్లు తినాలనే దాన్ని చేంజెస్ చేసుకుంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్ సర్కిల్స్లో వచ్చిన వాళ్ళు, ముందు వెళ్ళిన వాళ్ళు, తర్వాత మేము రెఫర్ చేస్తే వెళ్ళిన వాళ్ళు డ్రాస్టిక్ రిజల్ట్స్ వాళ్ళ లైఫ్లో వచ్చింది. సో అవన్నీ పారామీటర్స్ తీసుకొని మీకు కంపల్సరీ చెప్పాలనే దాంతో ఇక్కడికి వచ్చారనమాట. సో ఎస్పెషల్ చాలామందికి చెప్పింది అంటే కామన్ థింగ్ కరివేపాకు పొడితో ఫస్ట్ ముద్ద తినడము, లేదంటే మునగాకు పొడితో ఫస్ట్ ముద్ద తినడము, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వామ పొడి కారంతో ఫస్ట్ ముద్ద తినడం, ఆవు నెయ్యి ఎక్కువ తినడము, ఓకేనా, అండ్ లేకపోతే ఏదంటే అల్లం శొంఠి కారం పొడి తినడము, మిగతా పొళ్ళు అంటే ఈ పొళ్ళు అనేవి ఏదో టేస్ట్ కొరకు లేదంటే సరదాగానో అంటే నాకు నిజంగా అంత అంటే మంచిది, కరివేపాకు పొడి మంచిది, మునగాకు పొడి మంచిది, అది మంచిది, కానీ దానివల్ల ఎంత డ్రాస్టిక్ హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతాయన్న విషయం నాకు తెలియలేదు నిజంగా. అంటే తెలియని విషయాన్ని తెలియలేదని ఒప్పుకుందామని, మంచిది అంటే మంచిది కదా తినాలా, ఓ రోజు తిన్నామా ఓ రోజు తినలేదా, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కదా మనది. బట్ దాని రిజల్ట్ చూశాక మాత్రం అసలు అన్బిలీవబుల్ రిజల్ట్. అంటే ఫస్ట్ ఒక 2 ముద్దలు కరివేపాకు పొడితో ఆవు నెయ్యితో తినడం అనేది ఎంత అంటే ఎస్పెషల్గా కడుపులో మంట కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇట్లా చేత్తో తీసేసినట్టు అయిపోతున్నాయి. అండ్ మా మామయ్య కూడా చాలా అంటే తనకు హార్ట్ ఇష్యూ వాటి వల్ల చాలా మెడిసిన్స్ వాడతారు. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఒక రకమైన అన్ఈజీనెస్ ఉంటుంది పొట్టలో. సో ఎప్పుడైతే మామయ్య ఇవన్నీ తినడం స్టార్ట్ చేశారో తనకు అన్నీ ఎంత తగ్గిపోయినాయో. అండ్ ఇంకొక కజిన్ వాళ్ళ అమ్మాయి జస్ట్ 19 years అనుకుంటా, తను వెళ్ళేసి ఏదో ఇష్యూ అంటే ఇలాగే డైజెషన్ లేదు, ఏం తిన్నా పడకపోవడం, ఇవన్నీ జరుగుతుంటే హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు బిల్లు 70,000 చేశారు. అంటే స్కానింగ్లని అది ఇది అని చేసేసి ఏం చెప్పారంటే తనకి లివర్లో ఒక రేర్ ఇష్యూ, చాలా రేర్గా వస్తుంది, బట్ జనరల్గా డెలివరీస్ అవన్నీ అయిపోయాక ఏజ్ వస్తుంది, కానీ ఈ అమ్మాయికి ఎర్లీగా వచ్చిందని చెప్పారు. తను ఎంత భయపడిపోయిందంటే చాలా భయపడిపోయింది. బట్ మేము వెళ్ళేటప్పుడు తనకు కూడా ఇన్ఫామ్ చేస్తే తను కూడా వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళాక అతను నాడీలో చూసింది ఏంటంటే అలాంటిది ఏమీ లేదమ్మా, ఇలా మజ్జిగ అన్నము ఇట్లా కరివేపాకుతో ఇలా పెట్టు ఇన్ని రోజుకి ఇంత ఇలాంటి డైట్ ఇవ్వని చెప్పారు. 1 వీక్ కూడా కాదు, 3rd డేనే తను ఏం తిన్నా డైజెస్ట్ అయిపోవడము, వామిటింగ్స్ ఏదైతే ఉండిందో అది ఆగిపోవడము, పొట్ట బాగా సెటిల్ అయిపోవడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. సో అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా అంటే మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు కానీ పెద్ద పట్టించుకోలేదు. మేము ఒక ఫ్రెండ్ వాళ్ళను కలిసినప్పుడు ఆ అబ్బాయి కంట ఇప్పుడు ఫారినర్స్కి వచ్చే రేర్ డిసీజ్ లాంటిది అనమాట. అంటే ఏది పడదు బాడీకి, ఏది తిన్నా ఇది కాదు. సో బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెల్ ఆఫ్ ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా, అసలు యు నేమ్ ఇట్, ప్రతి హాస్పిటల్ తిరిగారు, ప్రతి ప్లేస్కి తిరిగారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, కానీ వాళ్ళకు ఎలాంటి రిజల్ట్ కనపడలేదు. ఇది ఇంతే, లక్షల్లో ఒక మందికి వస్తుంది, కోట్లలో ఒక మందికి వస్తుందని చెప్పి వదిలేశారనమాట. వాళ్ళు ఇంకా అన్నీ వదిలేసారంటే ఒక చుక్కాని లాగా ఒక డాట్ కనపడితే పట్టుకొని వెళ్తారు కదా, అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గురువుగారు ఏం చెప్పారంటే జస్ట్ ఆ అబ్బాయికి
లిటరల్గా కరివేపాకు అన్నము, మజ్జిగ అన్నము, ఇంకేదో ఇది ఒక 3 నెలలు పెట్టమని చెప్పారంట. లిటరల్గా ఆయన ఏ డైట్ వితౌట్ ఎనీ మెడిసిన్ జస్ట్ అలా పెట్టమన్నారు. విత్ ఇన్ 3 monthsలో అబ్బాయికి అంత క్యూర్ అయిపోయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు వాళ్ళైతే వండర్ అనమాట. సో అది చెప్పాక అరే మనం కూడా వెళ్తే బాగుండు గాయత్రి కొరకు అనేసి మేము వెళ్ళడం జరిగింది అనమాట. బట్ అప్పటికే మా కజిన్ వాళ్ళు వెళ్ళారు. చెప్పాం కదా, అంటే ఇంటి పెరటి వైద్యము ఇంటికి పనికి రాదని అన్నట్టు మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం మనకు కాకుండా అరే అనేది మనకు తగలాల మనసుకి పోవాలనేది. సో అట్లా అన్ని రిజల్ట్స్ చూసాక వెళ్ళడం జరిగింది. సేమ్ టైం మేము కూడా ఆ రిజల్ట్స్ అంతా చూసాక గాయత్రికి సెటిల్ అయిపోవడము, ఇంట్లో మామయ్య వాళ్ళందరికీ సెట్ అయిపోవడంతో బాగుంది, మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో తీశాను అనమాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వెళ్ళండి. మీకు ఎవరికి చాలామంది ఈవెన్ మన షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఇలా పట్టుకొని మనకు బీపీ ఉందా లేదా, వచ్చే సూచనలు ఉన్నాయా, ఇవన్నీ చెప్పేస్తారు. మన జాతక చక్రం మొత్తం కూడా చెప్పేస్తారనమాట. సో కాబట్టి మీరు వెళ్ళి ఏం చెప్పక్కర్లేదు. అదొకటి. నేను కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఇస్తాను. చీరాలలో ఉంది అనమాట సనాతన్ ట్రస్ట్. మనం డైరెక్ట్గా ఎలాంటి ఫైనాన్షియల్ సహకారం కానీ ఇంకొకటి వాళ్ళకి ఏదైనా చేయడం కానీ సేవ చేయడం కానీ చేయకపోయినా ఇలాంటి మాట సహాయం చేసినందుకు నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇదొకటి. ఇంకొకటి, ఇంతకు ముందు ఎవరైనా సరే చీరాలకు వెళ్ళి అక్కడ నాడి చూసుకొని ఎవరికైనా బాగా అయిపోయి మీరు ఎలాంటి ఫీల్ ఉన్నారనే దాన్ని కూడా కింద కామెంట్ చేయండి. మధ్యలో కూడా ఆగేసి ఇంకా ఎట్లాగో అంటే ఇంట్లో ఎట్లాగో బజ్జీలు అవన్నీ దేవన బుట్టి ముచ్చట చెప్తాం మీతోటి. రోడ్ల మీద అంటే ఇక్కడిక్కడ రోడ్ల మీద కూడా తినను. జనరల్గా ఏంటంటే ఆయిల్స్ ఎట్లాంటివి ఉంటాయి అనేది చాలా అన్ఈజీగా ఉంటుంది నాకు బయట తినడం అనేది ఫుడ్. ఎస్పెషల్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎప్పుడైతే మనము ఈ రీసెంట్గా స్టార్ట్ చేసామో అప్పుడు వేరే ఆయిల్తో వండింది అయితే ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, తినలేము అసలు. మామూలుగా రిఫైన్డ్ ఆయిల్ తోటి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అందులోనూ అంటే ఫ్రైడ్ ఐటమ్స్ అసలు తినలేము. బట్ ఇదేదో ఆగినాం సరదాగా, అప్పుడు కూడా మన ఫ్యామిలీ వాళ్ళు బాగా కలిసారు, తిన్నాము, టీ తాగాం అందరం కలిసి. సన్నగా కావని చెప్పారు, జీవితంలో సన్నగా కావని చెప్పారు. ఆ రకంగా మా ఆయనకి ఏం చెప్పారంటే, నేను ఇంతే ఫిక్స్ అయిపోయి వడ్డాలని చెప్పి ఒక పని అయిపోతాను, నేను సన్నగా అయితే ఆశలు పెట్టుకోకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.